ఏమో ఓ టీ సుక్క నోట్తో టేస్టింగ్ చేసేసి తనొక్కదాన్నే టీ తాగేసి వెళ్ళిపోతే మిగిలిన ఫ్రెండ్స్ కాడ తనకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని అనుకుందేమోనండి. లేట్ చేయకుండా ఆ టీ కోసం ఫ్రెండ్స్ను తోలుకొచ్చేయడానికి యమ స్పీడ్గా వెళ్ళిపోయిందండి. హాయ్, ఆ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు పిలుసుద్దా అని రెడీగా ఉన్నారేమో కానీ ఒక్కసారిగా మీదడిపోయి యాత్ర మొదలెట్టేశారండి. మొత్తం మీద వాళ్ళ మధ్యన బలమైన లింకు తెగిపోకుండా చిక్కగా కనిపించిన వరనీర్ లాంటి టీని గ్యాన్చక్క తాగడం స్టార్ట్ చేసేసేయండి. ఇదంతా నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే బాగుంటుందండి. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చీమ. తీపి వస్తువు దొరికితే చీమలొచ్చి చుట్టుముట్టేస్తాయన్న విషయం తెలిసిందే కదా. అందులోనూ చీమలకు క్రమశిక్షణతో పాటు కష్టపడి పనిచేసే గుణం కూడా ఎక్కువేనని మనం చిన్నప్పుడు పాఠాల్లో చదివేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అలాంటి చీమలకు సంబంధించిందేనండోయ్. కొన్ని వీడియోలు చూస్తుంటే వారే వాహ్ క్యా బాత్ హై అనిపిస్తాయి. మీరు చూస్తున్న ఈ వీడియోతో పాటు దానికొచ్చిన వ్యూస్ కూడా నోరెళ్ల పెట్టేలా చేస్తుంది. ఈ చీమల వీడియో చూస్తుంటే పంచుకోవడం అంటే ఎలా ఉండాలో అర్థమవుతుందన్నమాట. మీరు చూస్తున్న వీడియోలో ఒక వ్యక్తి ఓ కాగితం కప్పులో ఉన్న టీని కాస్తంత కావాలనే నేలపైన ఒలికిస్తాడు. అది కూడా 1-2 చీమలు కనిపించిన చోట టీని పడేలా చేస్తాడు. అయితే దీంట్లో విశేషమేముంది అని అనుకుంటున్నారా? కాసేపు వెయిట్ చేయండి. టీ అంటే ఎంతో కొంత తీయగా ఉంటుంది కాబట్టి పక్కనే ఉన్న ఓ చీమ తురుతురుమంటూ వచ్చి ఆ టీ దగ్గరకొచ్చి ఆగుతుంది. కాసేపు దాని టేస్ట్ చూస్తుంది. అదేంటి అంత టీ ఉంటే కాసేపు ఉండి చప్పరించుకోకుండా వెనక్కి ఫుల్ స్పీడ్తో పారిపోతుందని అందరికీ డౌట్ వచ్చేసింది కదా. మరి ఆ చీమ అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలంటే కాసేపు దాన్ని ఫాలో అయితే అసలు మ్యాటర్ ఏంటో మీకు కూడా అర్థమైపోతుంది. 1 కిలోమీటర్ దూరం ప్రయాణించిన తర్వాత, అంటే చీమ చిన్నది కాబట్టి ఆ కాస్త దూరం కూడా దానికి అలానే ఉందన్నమాట. ఎటు వెళ్తుందా అని ఆసక్తిగా చూసినోళ్లకు షాక్ ఇస్తూ గోడవారగా ఉన్న ఓ చిన్న కన్నం దగ్గరకు వెళ్తుంది ఆ చీమ. ఇదేంటి, ఆ చీమ ఇక్కడికి వచ్చిందనుకున్నంతలోనే ఆ కన్నం నుంచి బిలబిలమంటూ చీమల దండు తమ దండయాత్ర మొదలుపెట్టాయి. ఏకంగా ఓ పెద్ద చీమల సైన్యమే ఆ టీ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. ఆ టీను చుట్టుముట్టాయి. ఇంకే ఆ చీమల దండు టీని తాగడంలో ఫుల్ బిజీ అయిపోయాయి. కాసేపటికి అక్కడ టీ ఖాళీ చేసేశాయన్నమాట. ఈ సీన్ చూసిన తర్వాత మనం చిన్నప్పుడు చీమల గురించి విన్న కథలు, పద్యాలు కరెక్ట్ అనిపిస్తున్నాయి కదా. చీమలకు ఒక గుణం ఉంది. అవి సాధారణంగా సమ్మర్ టైంలో వాటికి కావలసిన ఆహారాన్ని కూడబెట్టుకుంటాయి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తమకు కావలసిన ఆహారాన్ని శ్రమకొచ్చి మోసుకొచ్చి భద్రంగా ఓ చోట పెట్టుకుంటాయి. ఆ ఆహారాన్ని ఆ తర్వాత వచ్చే వర్షాకాలంలో ఉపయోగించుకుంటాయి. ఎంతో మంచి అలవాటు కదా. అలాంటి చీమల్లో ఒకటి తనకు కనిపించిన టీ టేస్ట్ను మిగిలిన తన ఫ్రెండ్స్ కు కూడా చూపించాలని డిసైడ్ అయిపోయి వాటితో కలిసి దండయాత్ర చేసింది. ఈ వీడియో ఎంతమంది చూశారో తెలుసా? అక్షరాల 10 కోట్ల మంది, 50 లక్షల మందికి పైగా లైకులు కొట్టారు. అట్లుంటుంది మరి చీమల ఐకమత్యమంటే.